స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాలిగామ బైపాస్ రోడ్లో సోమవారం మొక్కలు నాటారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం వేయవద్దని, అలా వేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. చెట్ల వల్ల మనకెన్నో ఉపయోగాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరం చెట్లను నాటి వాటిని కాపాడుకోవాలన్నారు. మానవాళికి చెట్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, బొబ్బూరి రచితా గౌడ్, కోఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, నంగునూరు విజయలక్ష్మి, సత్యనారాయణ, షరీఫ్ ఉమర్, ఇస్మాయిల్, మున్సిపల్ ఏఈ శ్రీధర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, మెప్మా అధికారి సరిత, నాయకులు, ఆర్పీలు, మహిళలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా మనకు తెలుస్తున్నది. అందుకే మనం నిత్యం కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చెదారాన్ని శుభ్రం చేసి డంప్ యార్డ్కు తరలించడం జరుగుతుంది. అలాగే హరితహారంలో భాగంగా గతంలో ఒకే సమయంలో 1,00,000 పైచిలకు మొక్కలు ఆనాటి కేసీఆర్ గారి సారథ్యంలో గజ్వేల్ పట్టణంలో ప్రచారాన్ని మనం నిరాఘాటంగా చేస్తూ ఎక్కడైతే చెట్లను అక్కడ 2 లైన్స్ పెట్టడం కూడా ఏర్పాటు చేయడం, ఈ విధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని పైనుంచి ఉంది. కాబట్టి ఈ హరితహారాన్ని ఇంకా మనము మన పట్టణంలో ఎక్కడ కూడా గ్యాస్ ఎంతైనా ఉంది. జీవించాలంటే ఆక్సిజన్ అనేది చాలా ఇబ్బందికరంగా పరిస్థితున్న పరిరక్షణలో, అలాగే ప్లాస్టిక్ హానికరమైనటువంటి ఇబ్బందికరమైన కాబట్టి హరితహారం అనేది ఒక చెట్టు నచ్చినట్టుంటే అది ఎన్నో ఉపయోగాలు మనకు మానవునికి అందిస్తుంది. కానీ పొలాలే కానీ చెట్టు నాటుకుంటే అవి నిర్లక్ష్యం చేస్తూ చెట్టు కొట్టివేయడం, ఉన్న చెట్టును కాపాడకపోవడం, ఇవన్నీ దానికి దారులు తీస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఒక బాధ్యతగా, ఒక యజ్ఞంగా ఈ యొక్క హరితహారం పట్టణంగా చేస్తూ కార్యక్రమంలో ఈ చెట్లు నాటే కార్యక్రమం కూడా రేపటి తక్కువాలని కోరుతూ కార్యక్రమం